నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, అప్పుల బాధలతో ఎక్కువగా అవస్థపడే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నిజంగా చాలా రిలీఫ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే అప్పులన్నీ కూడా తీరిపోయే సమయం అనేది వచ్చేసిందండి. ఎందువల్లనంటే శనివారం అంటే రేపు 11వ తారీఖు రాబోయే ఈ 24 నిమిషాలు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఈ టైంలో కనుక మనకి ఏదైనా అప్పులు ఉంటే కనుక ఆ అప్పుల్లో కొంత అమౌంట్ ఒక 50 రూపాయలు తీర్చినా కూడా 5 లక్షల అప్పు ఉన్నా కూడా ఇట్టే తీరిపోతుందండి. అది ఎలాగా ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము అని అనుకున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందువల్లనంటే నోటిఫికేషన్స్ మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనం ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక వీడియోని మనం తెలియజేయడం అనేది జరిగింది. అంటే రాబోయే 11వ తారీఖు శనివారం నాడు రాబోయే 24 నిమిషాలు అనేది చాలా అద్భుతమైన గడియలండి. మనకి అప్పుల బాధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీర్చడానికి వెంకటేశ్వర స్వామి దయ వల్ల శనివారం నాడు ఈ 24 నిమిషాలు కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి. ఎందువల్లనంటే అభిజిత్ నక్షత్రం కనబడే సమయం అండి. అది కూడా మధ్యాహ్న సమయం. మనకి చాలాసార్లు రాత్రిపూట లేదంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో అలా రావడం వల్ల కొంతమంది చేయటానికి కుదరలేదక్క మాకు ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో అని. కానీ ఇప్పుడు రాబోయే ఈ అభిజిత్ నక్షత్రం అండి మనకి శనివారం నాడు 11వ తారీఖు మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం పూట వచ్చిందండి. ఆ సమయం అనేది కూడా మీకు ఇస్తాను నేను వీడియోలో. ఆ సమయంలో కనుక మీకు ఏదైతే కనుక అప్పులు తీరాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ సమయంలో చెల్లించండి ఫ్రెండ్స్. అది కూడా ఎలా చెల్లించాలి అనేది కూడా తెలియజేస్తాను. మనకి అభిజిత్ నక్షత్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందామండి. మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అందులో 28వ నక్షత్రంగా ఈ అభిజిత్ నక్షత్రం అనేది మనకి కనిపిస్తుందండి. చాలా రేర్గా కనిపిస్తుంది. అది కూడా మనకి మహాభారతంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి వల్ల మనకి అభిజిత్ నక్షత్రం అనేది వెలుగులోకి రావడం అనేది జరిగిందండి. ఆ మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ నెమలి పింఛంలో ఈ అభిజిత్ నక్షత్రాన్ని ఎవరికీ తెలియకుండా పెట్టడం అనేది జరిగిందండి. అలా వెళ్ళటం వల్ల అభిజిత్ నక్షత్ర సమయంలో ఆ మహాభారతంలో జరిగిన యుద్ధ సమయం అనేది విజయవంతమైంది అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి. అందువల్ల ఆ సమయంలో అండి మనకి ఆకాశంలో కనిపిస్తుంది. కానీ మధ్యాహ్న సమయం కాబట్టి మనం చూడడం అనేది కష్టం. కానీ ఆ సమయంలో మీరు కొన్ని పరిహారాలు అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ అభిజిత్ నక్షత్ర సమయం అనేది రేపు మధ్యాహ్నం అంటే 11వ తారీఖు శనివారం నాడు 1:27 నుంచి 1:51. అది కూడా మనకి శని హోరా సమయం అండి. ఎప్పుడు కూడా 3 సమయాలలో మనకి హోరా సమయం అనేది వస్తుంది. సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, ఒక్కొక్క వారాన్ని బట్టి 3 సమయాలు అనేవి రోజు కూడా మనకి వస్తూనే ఉంటాయండి. అందులో మధ్యాహ్నం పూట వచ్చే 1 గంట నుంచి 2 గంటలకు మధ్యలో ఉండేది హోరా సమయం. శని హోరా సమయంలో ప్లస్ అభిజిత్ నక్షత్ర సమయం అనేది కలిసి రావడం అనేది మహా శక్తివంతమైన ఘడియలండి. నిజంగా మీ అప్పులు ఎంత మొండి బాకీలు, మీ అప్పులు మాత్రమే కాదండి బాకీలు కూడా మీకు ఎవరైనా కనుక డబ్బులు ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి రావడం కోసం కూడా మీరు ఈ పరిహారం అనేది చేయొచ్చు. ఏం చేయాలి అంటే హోరా సమయంలో మీరు ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఒక 2 నెయ్యి దీపాలని వెలిగించండి ఫ్రెండ్స్. మధ్యాహ్నం పూట శనివారం నాడు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల సమయంలో ఇప్పుడు అభిజిత్ నక్షత్ర సమయం అనేది ఇచ్చాను చూసారా, ఆ సమయంలో 2 నెయ్యి దీపాలను వెలిగించండి. చాలా మంచిది. అలా వెలిగించిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే మీరు ఎవరికైనా సరే అమౌంట్ అనేది అప్పు ఉందనుకోండి, వాళ్ళకి ఒక 50 రూపాయలు చెల్లిస్తే అంటే 5 లక్షలు అప్పు ఉన్నప్పుడు నాకు ఒక 50 రూపాయలు ఎలా తీసుకుంటారక్క, ఎలా తీరుతుందన్న సందేహం అనేది వస్తుందండి. 50 రూపాయలు ఇస్తే తీర్చడం అనేది కష్టం కాబట్టి వాళ్ళు తీసుకోరు. కాబట్టి మీరు ఏం చేస్తారనంటే ఆన్లైన్లో కొంత ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయండి. హోమ్ లోన్ లాంటివి కానీ లేదంటే కనుక ఇంకెలాంటి లోన్స్ అయినా సరే అప్పంటే మనం ఒకళ్ళని దగ్గర నుంచి తీసుకున్న అప్పు మాత్రమే కాదండి, ఇంకా కార్ లోన్ కానీ ఏదైతే కనుక మీరు అప్పుగా భావిస్తున్నారో అవన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మూలంగా ఒక 50 రూపాయల దగ్గర
నుంచి మీరు 100 కానీ 500 కానీ 5,000 కానీ మీకు ఎంతైతే సాధ్యమో అంత అమౌంట్ని ఈ సమయంలో కట్టి చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒకవేళ ఆన్లైన్లో కట్టడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఒక ఆఫీస్ కవర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో ఇలాంటి పరిహారం మనం ఎప్పుడు చేసేవాళ్ళం అంటే మైత్రేయి ముహూర్త సమయంలో చేసేవాళ్ళం. కానీ మనకి ఈసారి ఈ అభిజిత్ నక్షత్ర సమయం అనేది శనివారం నాడు రావడం చాలా విశేషం అండి. ఎప్పుడు కూడా అప్పులు తీర్చుకోవడానికి మనం ఒకటి మంగళవారం కానీ శనివారం కానీ అప్పులు తీరిస్తే కనుక అప్పులు అనేవి తొందరగా తీరిపోతాయండి. అలా తీర్చుకునే అవకాశం అనేది ప్రపంచం మనకి కల్పిస్తుందన్నమాట. అందువల్ల మీరు ఒక ఆఫీస్ కవర్ అనేది తీసుకొని అందులో ఆ కవర్ మీద మీరు రాయండి ఎందుకోసం ఇది లోన్ అనేది, అప్పులు అనేవి ఎందుకు తీరుస్తున్నారు, ఒక హౌసింగ్ లోనా లేదంటే కనుక కార్ లోనా పర్సనల్ లోనా ఏదైతే ఉందో అది కవర్ మీద రాసి ఆ కవర్లో మీరు ఎంతైతే అమౌంట్ కట్టాలి అని అనుకుంటున్నారో, మీరు 50 రూపాయలు ఇస్తే ట్రాన్సాక్షన్ కుదరదక్క ఇవ్వడానికి కుదరదని అనుకున్నారని కనీసం ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఆ కవర్లో పెట్టి మీరు వెంకటేశ్వర స్వామి మంత్రాన్నండి. వెంకటేశ్వర స్వామి మంత్రాలు అనేకమైన మంత్రాలు ఉన్నాయి ఆయనకి. మీరు వెంకటేశ్వర స్వామి మంత్రాలు ఏదైనా సరే ఆ అభిజిత్ నక్షత్ర సమయంలో 2 నెయ్యి దీపాలను వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామి మంత్రాలని చదువుకుంటూ ఈ కవర్లో ఆ అమౌంట్ని అనేది పెట్టి మీ బీరువాలో పెట్టండి ఫ్రెండ్స్. పెట్టి చూడండి, నిజంగా ఇలా మీరు ఎంత తీర్చినా కూడా అప్పులు తీరటం లేదా కానీ అనుకున్న వాళ్ళందరికీ కూడా త్వరగా తీరడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇలా చేర్చిపెట్టిన అమౌంట్ని ఏం చేయాలా కానీ డౌట్ అనేది ఇంతకుముందు కూడా చాలామంది అడిగారండి. అలా చేర్చిపెట్టిన అమౌంట్ మీరు లాస్ట్లో అమౌంట్ అంతా కూడా తీర్చేస్తారు కదా, వాటితో పాటు ఇది క్యాష్గా ఎంతైతే చేర్చిపెట్టారో ఆ అమౌంట్ కూడా కలిపి ఆ అమౌంట్ అప్పు అనేది మీరు తీర్చేసేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి గడేలండి. శనివారం నాడు కలిసి రావడం అద్భుతం అండి. శనివారం అంటేనే మనందరికీ తెలుసు ఆ వెంకటేశ్వర స్వామి ఒక్కసారి ఇవ్వడం అనేది బిగించేశారు అని అంటే, అప్పులు అనేవి తీర్చడం అనేది బిగించేశారు అంటే మళ్ళీ లైఫ్లో మనం అప్పులు అనేది చేయాల్సిన పరిస్థితి అనేది రాకుండా ఆయన చూసుకుంటారండి. చాలా అద్భుతమైన రోజు అండి. ఇలాంటి అభిజిత్ నక్షత్ర సమయం శనివారం నాడు కలిసి రావడం చాలా అరుదండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా అండి ఇంకెవరైనా లేడీస్ చాలా మందికి కూడా అండి డౌట్ అనేది వస్తుంది ఆడవాళ్ళకి, అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను, మాకు మైల్ అనేది ఉంది, మీరు చేయొచ్చా చేయకూడదా, దీపం అనేది పెట్టడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు దీపారాధన దేవుడి దగ్గరికి వెళ్ళి చేయలేకపోయినా సరే ఒక కవర్లో అమౌంట్ అని తీసి పెట్టొచ్చండి. ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ మంచి ఇంకొకళ్ళ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.